ఈనాటి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఆహారపు అలవాట్లలో క్రమేపీ వచ్చిన కొన్ని మార్పులు చూద్దాం. సర్వరోగ నివారణి పేరుతో ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం ఆయిల్ పుల్లింగ్ అని వచ్చింది. పొద్దున్న ఎవరికి ఫోన్ చేసినా మా ఆయన ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నాడు అనేవాళ్ళు. అది ఆగిపోయింది. తర్వాత నీళ్ళరాజు వచ్చాడు. కుండలు కుండలు నీళ్లు తాగితే రోగాలు మాయం అన్నాడు. అది పోయింది. పచ్చి కూరగాయలు తింటే బలం అని ప్రచారం చేశారు కొందరు. అది పోయింది. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చి రాగులు, సజ్జలు, జొన్నలు, కూరగాయలు అన్నీ కలిపి రసం చేసుకొని తాగండి అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం వారేమో యోగా చెయ్యండి రోగాలు మటుమాయం అంటుంది. చాన్నాళ్ల క్రిందట గోదావరి జిల్లాల నుంచి ఒక రాజుగారు వచ్చి, ఉప్పా, మీరు ఉప్పు తింటున్నారా, చీ చీ అన్నాడు. జనమంతా ఉప్పుని విసిరి కొట్టారు. అంతటితో ఊరుకున్నాడా? నూనె, నెయ్యి, మీరంతా నూనె తాగుతున్నారా, నెయ్యి తింటున్నారా? సరే అని జనమంతా నూనె డబ్బాలకి సెలవిచ్చి చుక్క నూనెతో తాలింపులు మొదలుపెట్టారు. ఒకానొక మంచి రోజున కృష్ణానది ప్రక్కన మంచి స్థలంలో ప్రకృతి ఆహారాశ్రమం అని